Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is walking in spirit. Walking in spirit. Atmanusaranga narchukonuta. The text is from Paul's episode Ephesians chapter 5 verse 18. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దాని దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణుడై ఉండుడి. వాకింగ్ ఇన్ స్పిరిట్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు ఆత్మపూర్ణులై ఉండండి, మద్యముతో మత్తులై ఉండకుడి అనగా లౌకికత్వము మద్యానికి గుర్తుగా ఉన్నది. మద్యం అంటే లౌకిక తత్వము, లౌకికవాదము, లౌకికమైన కోరికలు, వోల్లీనెస్. మద్యం అనేది వోల్లీనెస్ గుర్తుగా ఉన్నది, అనగా లోక మర్యాద గుర్తుగా ఉన్నది. కాబట్టి అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా రోమిలకు రాసిన 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, ఈ లోక మర్యాద అనుసరించక, not walking according to the principles and tradition of the world, but walking in spirit. లోక సంబంధమైన వాటి పద్ధతులు అనుసరించకుండా మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. గైడెడ్ బై ది స్పిరిట్, హోలీ స్పిరిట్. వాకింగ్ స్పిరిట్ బై థ్రోయింగ్ ఆఫ్ హిండ్రెన్సెస్. ఎలా ఆత్మానుసారంగా నడవగలం అనగా బై థ్రోయింగ్ ఆఫ్ హిండ్రెన్సెస్. మన జీవితానికి ఆటంకాలకు అభ్యంతరం వాటి తొలగించుకోవాలి. అదే ఫిబ్రవరి రచయిత రాస్తూ 12వ అధ్యాయంలో మొదటి వచనంలో, సులువుగా చిక్కుడు పాపంను విడిచిపెట్టి, థ్రోయింగ్ ఆఫ్ ది హిండ్రెన్సెస్ విచ్ ఆర్ ఆబ్స్టకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను, ఆ హిండ్రెన్సెస్ మనం తొలగించుకోవాలి. వాట్ ఈజ్ హిండ్రెన్స్ అంటే ఎనీథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య విరుద్ధమైనది, వాక్య రీతిగా ఉండనిది, అది ఒక అభ్యంతరం, ఒక హిండ్రెన్స్, ఒక అవరోధం. అది వాట్ ఆర్ ద హిండ్రెన్సెస్ అంటే అన్హోలీ డిజైర్స్, గ్రీడ్, యాంగర్, కర్సింగ్, స్లాండర్, అబ్యూజింగ్ అండ్ షేమ్ఫుల్ అటరెన్సెస్. ఇవన్నీ కూడా అంటే అపవిత్రమైన ఆశయాలు, దురాశలు, కోపము, ఇతరులు శపించడము, ఇతరి మీద మనం లేని వార్తలు పుట్టించడం, కాని మాటలు పలకడం, ఇతరులు నిందించడం, ఇవన్నీ కూడా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 6 వరకు అన్నీ రాయబడి ఉన్నాయి. అందులో చదువుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా అవి మన జీవితాలకి అభ్యంతరంగా ఉన్నవి. హౌ కెన్ వి త్రో ఆఫ్ హిండ్రెన్సెస్? ఎలా వీటిని మనం తొలగించుకోవాలి? ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఎలా తొలగించుకోవాలి? బై ఫిక్సింగ్ అవర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసయ్య మీద మన దృష్టిని కేంద్రీకరించుకోవాలి. హెబ్రీ పత్రిక రచయిత రాసిన 12వ అధ్యాయము 2వ వచనం, విశ్వాసకర్త దాన్ని కొనసాగిన యేసు వైపు చూస్తూ అంటున్నాడు. ప్రభు వైపు చూస్తున్నప్పుడు మనం సులువుగా చిక్కుబెట్టే పాపం నుంచి బయటపడతాం. మనం హిండ్రెన్స్ అయినా పటాపంచాలి. కెన్ త్రో ఆఫ్ ఆల్ ది హిండ్రెన్సెస్ దట్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. అవి మా మార్గాన్ని మధ్యం అడ్డంకులుగా ఉన్నవి, అవాంతరాలుగా ఉన్నవి, అభ్యంతకరంగా ఉన్నాయి. కాబట్టి వాటి మనం త్రో ఆఫ్, వాటిని వదిలివేయాలి, వాటిని విసిరివేయాలి. వాక్ ఇన్ ద స్పిరిట్ బై సోయింగ్ టు ద స్పిరిట్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు నిజముగా మనం ఆత్మీయమైన అక్షమైన పంటను మనం కోస్తాం. వాక్ ఇన్ ద స్పిరిట్ బై ప్రెజెంటింగ్ అవర్ లైఫ్స్ ద లివింగ్ సాక్రిఫైస్ అంటు గాడ్. మన శరీర సజీవ యాగం సమర్పించుకోవడం ద్వారా మనం ఆత్మానుసారంగా నడుచుకోగలం. దేవుని సమర్పించడం, గాడ్ విల్ లీడ్ యువర్ లైఫ్. ఆయన నడిపిస్తాడు. ఆయన obeying the prompting of the Holy Spirit. ప్రతి నిత్యం కూడా మనం
ఆత్మదేవుడు చెబుతున్నప్పుడు, ఆత్మదేవుడు మాట్లాడుతూ చెవిగలవాడు వినుగాక అన్న సత్యంను జ్ఞాపకం చేసుకుంటూ, మన వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ ప్రాంప్టింగ్స్ మనకు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రకారం నడవాలి మనం. ఆ ప్రకారం నడిచినప్పుడే ఎంతో ధన్యత పొందుతాం. ఒక మంచి పాట ఉన్నది, ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు అధికంబుగా నిచి, ఆత్మాని సాయంబు అధికంబుగా నిచి, పరమాధిక బుద్ధి గోరు నటులను ఆత్మ నడుపు. భావజ్ఞానము సంగి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు భావజ్ఞానం సంగి నిజంగా మన సర్వసత్యం నడిపించే దేవుడు. కాబట్టి ఆత్మానుసారం జీవిద్దాం. ఎప్పుడైతే ఆత్మానుసారం జీవిస్తామో సమస్యలు ఉండవు, కలహాలు ఉండవు, మత్సరం ఉండదు, ఏది ఉండదు. సంఘంలో శాంతి సమాధానం ఉంటుంది. వెన్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్. అందరు శరీరానుసారం జీవిస్తున్నారు కాబట్టే ఇవన్నీ సమస్యలు ఎదురవుతున్నాయి కుటుంబాల్లో. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, జీవించడానికి, ఆత్మచేత నడిపించబడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తుతిస్తూ తండ్రి, ఆత్మానుసారంగా నడుచుకోని వాక్యభాగం సెలవిస్తున్న తన శరీరానుసారంగా నడుచుకుంటున్నాం కాబట్టి తండ్రి, ఇలాంటి ఫలితం ఇవ్వలేకపోతున్నాం. క్షయమైన పంటను కోస్తున్నాం నాయన. అలా కాకుండా మా జీవితంలో ఏ అభ్యంతరంగా ఉండను ప్రభా, అభ్యంతరకారంగా ఉండవు. వాటి అన్నింటినీ తొలగించుకొని మా దృష్టి మేము సారించుకొని ప్రభా, వాక్యం సారంగా జీవిస్తూ వాక్యాన్ని విత్తనాలు తండ్రి మేము విత్తుతూ ప్రభా నాయన అక్షయమైన పంట కోయడానికి తండ్రి, సర్వసత్యం ఆత్మ నడిపించబడానికి కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ, ఆత్మశక్తి ఇవ్వవలసిగా విజ్ఞాపన చేస్తూ, ఆత్మత అనుక్షరము ప్రతి విషయంలో తండ్రి, చిన్న విషయం పెద్ద విషయం మీ ఆత్మచేత అనునిత్యం దాన్ని నడిపించబడినట్టయితే నేను ప్రభానైనా ఎంతో ధన్యత పొందమని జ్ఞాపకం చేసుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటే ప్రతిభను దర్శించిన ఆయన ప్రభు అందరూ తండ్రి ఆత్మానుసారం జీవించకుండా నేర్పించవలసిగా విజ్ఞాపం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.